న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ రూరల్ సూపర్ 6 పథకంలో భాగంగా 15 ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే ప్రకటనపై తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్తో ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం వాసిరెడ్డి యేసుదాస్ ఒక కాపు సంఘ నాయకుడిగా మరి తెలుగుదేశం పార్టీలో కాకినాడ రూరల్ సంబంధించి అత్యంత కీలకమైన వ్యక్తులుగా ఒకరుగా ఉంటూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వ్యవహరిస్తున్నటువంటి యేసుదాస్ గారితో ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2 ముచ్చట్లు. గారు ఓకే, నాకంటే ముందు మీరే చెప్పేశారు, సంతోషం. మేము కూడా మీకు స్వాతంత్ర శుభాకాంక్షలు చెబుతున్నాం. అయితే ప్రజల నుంచి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 లో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఫ్రీ బస్సు ప్రయాణం మహిళలకు అన్నదానిపై మీరు రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఎలా స్పందిస్తారో మా BR9 టీవీకి తెలియజేయండి. ముందుగా BR9 టీవీకి స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రెండవదిగా మీరు చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు, జాతీయ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే సూపర్ 6 అనే పథకాలు గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటల హామీని నెరవేరుస్తూ ఒకటి దగ్గర నుంచి ఆ రోజు కూడా ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉచిత బస్సు మహిళలకి ప్రవేశపెట్టడం జరిగింది. మహిళలంటే తెలుగుదేశానికి, తెలుగుదేశం అంటే మహిళలని స్వర్గీయ ఎన్టీ రామారావు గారే గుర్తించిన సందర్భాలు తెలుసు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీన్ని డ్వాక్రా గ్రూపుల కింద మార్చి మహిళలకు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు ఇవ్వని గౌరవాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఈరోజు మరి ఉచిత బస్సు మహిళలు ఈ జిల్లాలో ఎక్కడ తిరిగినా ఉచితంగా బస్సు ఇచ్చి బస్సు ద్వారాగా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో ప్రభుత్వం 6 పథకాల్లో ఆఖరి పథకం కింద ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఎలా సాధ్యమని చెప్పి గత ప్రభుత్వాలు మాట్లాడినా, ప్రతిపక్షం మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఆ విజనరీ ద్వారాగా కూడా ఎవరికి ఏది చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మెరుగుపడతారన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ తాలూకా అవగాహన, ఆలోచన పార్టీ పెద్దలకు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఫస్ట్ గుంట 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. రైతుకి అన్నదాత సుఖీభావ ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి తల్లికి వందనం, ఇది చాలా కీలకమైంది. 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5 కూడా ఇచ్చిన సందర్భాలు ఈ కూటమి ప్రభుత్వమే చేసిందని గర్వంగా చెప్పబోతా ఉన్నాం. దానిలో 6వది మరి ఈరోజు ఫ్రీ బస్సు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది అందరికీ ఆమోదికంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా. అదే 4 కాలాల పాటు ఉంటే రాజధాని అవ్వచ్చు, ఇసుక అవ్వచ్చు, అనే అభివృద్ధులు కూడా. అయితే మరి ఈ ఉచిత బస్సు గురించి రాష్ట్రము మొత్తం తిరగొచ్చా లేకపోతే జిల్లాకి పరిమితమా అన్నదానిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది లేదో కూడా మీరు రాష్ట్ర కార్యదర్శి హోదాలో చెప్పండి. త్వరలోనే ఫ్రీగా జరుగుతుంది. జిల్లా బోర్డర్ తుని నుంచి ఇక్కడ ఎక్కడికైతే ఉందో అక్కడ దాకా మనం ఫ్రీ బస్సు ఇస్తాం. ఆ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా ఇస్తాం. ఈ జిల్లా వాళ్ళు వేరే జిల్లా వెళ్తే వాళ్ళు టికెట్ తీసుకోవాల్సిందే. ప్రజలందరూ అనుకున్నట్టు రాష్ట్ర స్థాయిలో కాదు, జిల్లా వరకే పరిమితమని రాష్ట్ర కార్యదర్శి యేసుదాస్ గారు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని ప్రతి మహిళలు దృష్టిలో పెట్టుకోవాలని BR9 కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.